ఇంకో 4 రోజుల్లో ఎంసెట్ ఫలితాలు. వేలల్లో ర్యాంకు ఒక మామూలు కాలేజీలో సీట్ రాబోతుంది. సో ఇలాంటి సందర్భాల్లో ఇంజనీరింగ్లో జాయిన్ కావాలా వద్దా అని అయితే చాలామందికి ఒక సందేహం అయితే ఏర్పడుతుంది. సో ఇలాంటి సందర్భాల్లో నేను ఇచ్చే ఒక మంచి సలహా ఏంటంటే, వేల ర్యాంకుతోటి ఒక మామూలు కాలేజీలో జాయిన్ అయ్యి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఒక 4-5 ఏళ్ళు ఎంప్లాయ్మెంట్ కోసం స్ట్రగుల్ అయ్యే ప్లేస్లో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 1 సంవత్సరం లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొనైనా కానీ ఒక మంచి ర్యాంకు సాధించి మంచి ప్రమాణాలు పాటిస్తున్న క్యాంపస్ కాలేజ్ కనుక జాయిన్ అయితే తర్వాతి సంవత్సరాల్లో వెయిటింగ్ పీరియడ్ అనేది వెయిట్ చేయకుండా మనం ఈ 1 సంవత్సరం వెయిట్ చేసి మంచి ర్యాంకుతోటి సాధించడం వల్ల ప్లేస్మెంట్స్ అయితే పొందే అవకాశం ఉంటుంది. మరింత సమాచారం కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో